పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 26వ వార్డుకు చెందిన నక్కా బాబురావు, నక్కా శ్రీనివాసరావు, నక్కా జానకిరామయ్య వారితో పాటు సుమారు 100 మంది వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పసుపు కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకుని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ అమ్మి అందులో మోసాలు చేశాడు కానీ పెద్ద నిప్పత్తిలాగా ఇవ్వాలని అదేమీ లేదు అని చెప్తాడు. ఈ సంగతి ఈ మున్సిపాలిటీలో అందరికీ తెలుసు, వీళ్ళ కుటుంబం గురించి అందరికీ తెలుసు. నన్ను విమర్శించే హక్కు వీళ్ళకి లేదు. ఎందుకంటే నేను 42 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను. నేను 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఒక ఎమ్మెల్సీగా పోటీ చేశాను, ఒక మండల ప్రెసిడెంట్గా పోయాను. 5 సార్లు పోటీ చేశాను. పోటీ చేయింది 5 సార్లు, 5 సార్లు కూడా విజయం సాధించాను. అంటే ప్రజలు నా మీద నమ్మకం ఇప్పుడు ఉంది. బాగా పదవి ఇచ్చామంటే పంచాయతీలు నమ్ముకున్నది. అలాగే పార్టీకి 22 సంవత్సరాలు పార్టీ బయటగా ఉన్నాను. అంటే 11 సార్లు నెగ్గాను. 11 సార్లు కూడా నన్ను పోటీ పడితే నెగ్గాను. అంటే పార్టీ కూడా నా నమ్మకం ఇలా పంచాయతీలో కరెక్ట్గా ఉంటాడని చెప్పి అంత నమ్మకంతో నేను పనిచేశాను. ఇవాళ అంటే మైనస్ అయిపోయింది. ఇలా వైసీపీ పార్టీ కిందకి వచ్చేసింది. దాంతో ఏదో విమర్శలు చేసి నన్ను బ్యాడ్ చేయాలని ఆలోచనతో ఉన్నారు కనుక మీరు ఎవరు నమ్మొద్దు. నేను మొదట్లో ఎలాగ ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. చేత విమర్శల గురించి నేను చెప్పడం జరిగింది. బాగా స్ట్రోలింగ్ చేస్తా నా మీద ఏం చేయలేదు చేసిన వాళ్ళు వీళ్ళు తప్పులు చేసి నా మీద దోస్తున్నారు. అవన్నీ కూడా ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ తెలియజేస్తే, నువ్వు పార్టీ మారడం ఏంటి, నువ్వు ఎంత నెపథ్యంతో ఇంత పనిచేసే వ్యక్తి నువ్వు పార్టీ మారడం ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను పార్టీలో పార్టీకి ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసినా తప్ప ఎప్పుడు ఏది ఆశించలేదు. నేను ఇప్పుడు కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏమీ ఆశించకుండానే జాయిన్ అవుతానని చెప్పి రాజప్ప గారికి నేను మాట ఇచ్చాను. అన్కండిషనల్గా నేను మీకు ఈ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి అన్నాను. ఆయన వెల్కమ్ చేశారు, పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా రాజప్ప గారు మన పెద్దాపురం నియోజకవర్గానికి 2014లో ఎమ్మెల్యేగా తొలిసి ఎన్నికైన తర్వాత జరిగిన అభివృద్ధి చూస్తే ఇవాళ మన 50-60 సంవత్సరాల సామర్లకోట పెద్దాపురం పట్టణంలో అభివృద్ధి చూస్తే ఎప్పుడు అంత అభివృద్ధి జరగలేదు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి అయితే మన పెద్దాపురం నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని ఈ అభివృద్ధి ప్రదాత అయిన నిమ్మకాయల చినరాజప్ప గారి ఆధ్వర్యంలో మేము, మా కుటుంబం, మా అనుచరులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్టీలో జరగడం జరుగుతుంది.